మనము చెప్పుకున్న కథ ఏది? కోతి పాయసం కథ. వెరీ గుడ్. సరే, కోతికి ఏం కనిపించింది? కొబ్బరి చిప్ప కనిపించిందా? కొబ్బరి చిప్ప కనిపిస్తే ఏం చేసింది మరి కోతి? కొబ్బరి చిప్ప తీసుకుందామని కిందికి దుంకినప్పుడు తోకకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏమన్నది అది? షిట్, ముళ్ళు గుచ్చుకున్నది అన్నది. మరి ముళ్ళు తీయనికి ఎవరి దగ్గరకు పోయింది? ఎవరి దగ్గరకు పోయింది? తాత దగ్గరకు పోయి ఏమడిగింది? తాత తాత నాకు ముళ్ళుది, తాత నాకు ముళ్ళు తీయవా అని అడిగింది. తాత ఏం చేసిండు మరి? అప్పుడు కోతి ఏం ఆలోచించింది? మరి తాతకి ఏం అడిగింది? మరి తాత ఏమన్నాడు? నాకేమిస్తావు అన్నాడా? ఏమిచ్చింది మరి కోతి? కొబ్బరి చిప్పిచ్చింది. తర్వాత ఎవరి దగ్గరకు పోయింది మరి? బట్టలు కుట్టే ఆయన ఏమంటారు? వెరీ గుడ్. ఏమంటారు? దర్జీ దగ్గరకు పోయి ఏమన్నది కోతి మరి చెప్పండి. అప్పుడు వాళ్ళేమన్నారు? సరే పాటు అని ఇచ్చిండ్రా, ఏమన్నా అడిగిండ్రా బదులుగా? మరి కోతి ఏమిచ్చింది? సూదిస్తే దర్జీ ఏమిచ్చిండు కోతికి? అంగినేమంటారు? అంగినేమంటారు? జుబ్బా. అంగినేమంటారు? దర్జీ ఏమిచ్చిండు? జుబ్బా. జుబ్బని తీసుకొని ఎవరి దగ్గరకు పోయింది మళ్ళా కోతి? కుమ్మరతన్ దగ్గరికి పోయింది. ఎవరి దగ్గరికి పోయింది? కుమ్మరతన్ దగ్గరికి పోయింది. కుమ్మరతన్ దగ్గరికి పోయినాక ఏమడిగింది? ఏమన్నది? మరి ఆ కుమ్మరాయన ఏమన్నాడు? జుబ్బా. ఏమిచ్చిండు? మా జుబ్బిస్తే కుండ ఇచ్చిండా? మరి ఆ కుండ కోతి ఏం చేస్తుంది? తిన్నాక ఏం పాట పాడింది మరి కోతి? సంతోషమైంది కదా పాయసం తిన్నాక. మనకు అనుకున్నది అమ్మలు ఐస్ క్రీమ్ వచ్చింది అనుకో, అమ్మలు ఐస్ క్రీమ్ ఇప్పించినాక మనకేమవుతుంది? సంతోషం అనిపిస్తుంది. మా అమ్మ నాకు ఐస్ క్రీమ్ ఇప్పించింది అని సంతోషపడతాం కదా. సంతోషంలా కోతి ఏం పాడింది మరి పాట? గుర్తుందా? చిప్పవై సూది వచ్చే, సూదివై జుబ్బవై కుండవై పాయసం. పాయసం ఎంత నాకు నచ్చే డామ్ డామ్ డామ్. అమ్మా, మీ కథ వచ్చైతే కథ పేరేంటిది? కథ పేరేంటి? కోతి పాయసం కథ. మీకు గుర్తుందైతే వెరీ గుడ్. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి.